ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఏమిటండి సంతోషము? ఒకటే సమస్య, పోరాటంగా ఉన్నది. నేనేమో ప్రార్థన చేసి చూస్తున్నాను, ప్రయత్నించి చూస్తున్నాను, ఏమీ జరగనంటుంది. పరిస్థితిని చూస్తే నీరసంగా, దుఃఖంగా, దిగులుగా ఉన్నది అని చెబుతున్నారా? అలా ఉండకూడదు. మీరు పరిస్థితిని చూసి సోలిపోయాను, దుఃఖముగా ఉన్నది అని చెప్పకూడదు. మనకు పరిస్థితి అలాగే ఉంటుంది. అయితే మీరు చూడవలసినది మీ ప్రక్కన ఉన్న యేసుని. ఆయనే కదా చేపట్టుకుని నడిపించుచున్నారు. ప్రక్కన ఉన్న ఆయనను చూడకుండా ఎందుకు మీరు పరిస్థితిని చూస్తున్నారు? ఆయన్ని చూడండి. ఆయనేమెదురు చూస్తున్నారు? మీరు సంతోషంగా ఉండాలని అనుదినం మీతో మాట్లాడుతున్నారు. అయితే మీరు సంతోషంగా ఉండకుండా ప్రతిదినం దుఃఖంతో ఉన్నానని చెబుతూ ఉంటే దేవుడు దుఃఖపడును కదా. నా పిల్లలు సంతోషంగా ఉండాలని నేను వారితో ప్రతిదినం మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పెదరు కదా. ఇప్పుడు అలాగే కదా చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారో చూడండి. కీర్తన 37:4లో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి. నాకు నా కుటుంబంలో ఇవి జరగాలి, ఉద్యోగంలో ఇది జరగాలి, పరిచర్యలో ఇది వర్ధిల్లాలి, పిల్లల కార్యంలో ఇది జరగాలి, అయ్యో ఈ కార్యము జయము కావాలి అని ఒక వాంఛ ఉన్నది. ఏమీ జరగనంటున్నది అని అనుకుంటున్నారా? దేవుడేం చెబుతున్నారంటే నీ హృదయ వాంఛను నీకు అనుగ్రహింపబడును. నా కుమారుడా, నా కుమార్తె, నీ వాంఛను నేను అనుగ్రహించెదను. అయితే నీవు ఒకటి చెయ్యాలి. యెహోవాను బట్టి ఆనందించుము, యేసునందు సంతోషముగా ఉండుము, అప్పుడే అది నెరవేర్చబడును. మీరు దీన్ని చెయ్యకుండా దుఃఖముతో ఉండి యేసు యేసు అని అంటే అప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది. మీరు మనసానందంతో ఉండాలట. సంతోషంగా ఉన్నప్పుడు దేన్ని బయలుపరిచెదరో తెలుసా? విశ్వాసమును బయలుపరిచెదరు. ఏంటండి మీ ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నవి, అవసరాలు ఉన్నవి, ఇబ్బంది ఉన్నది, ఎంతో సంతోషంగా ఉన్నారంటే వాటన్నిటినీ యేసుక్రీస్తు చూసుకుంటారండి. ఆయన నాకు తోడుగా ఉన్నారు కదా, అది నాకు చాలు, ఆయన చేసి ముగించెదరు. ఆ విశ్వాసమును ప్రకటన చేయుటే మీకు సంతోషము. మీరు ఆనందంతో ఉన్నారంటే యేసునందు ఆనందంగా ఉన్నారు అని అర్థము. మీరు సోలిపోయి దిగులుతో దుఃఖముఖముతో ఉన్నారంటే మీలో విశ్వాసముతో లేరని అని అర్థము. దేవుడు అవిశ్వాసులకు సహాయము చెయ్యరు. అవిశ్వాసము దేవుని దుఃఖపరుస్తుంది. అవిశ్వాసము సాతాను మీలోనికి విశ్వాసము ప్రవేశించకుండా చేయును. కనుక మీ విశ్వాసమును బయలుపరుచుచున్నది మీ సంతోషమే. పరిస్థితులను చూసి సంతోషపడుట కాదు, అది లోక ప్రజలది. మీరు యేసులో ఉన్నారంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఏం జరిగినను సంతోషంగా ఉందురు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నారు, నాలో ఉన్నారు, నన్నింతవరకు నడిపించారు, ఇకను నడిపించెదరు అన్న సంతోషము అది మీకు ఉన్నదా? కనుక యేసునందు ఆనందముగా ఉంటే మీ హృదయంలో వాంఛించినవన్నీ అనుగ్రహించేదనని వాక్కునిచ్చుచున్నారు కదా. కనుక ఈ దినము మీరు దుఃఖముతో, ఇప్పటి నుండి సంతోషముతో, యేసు మీ యందు నేను సంతోషంగా ఉన్నాను, మీరు నాకు తోడుగా ఉన్నారు, నాతో నడుస్తున్నారు, నన్ను చేపట్టుకుని నడిపించుచున్నారు, అన్నిటినీ మీరు చూసుకుంటారని నేను మీలో సంతోషంగా ఉన్నాను, స్తుతిస్తున్నాను. మీరు నాతో ఉండడం నాకెంతో గొప్ప భాగ్యము. నా కొరకు మరణించి పునరుద్ధానులై నా పాపములన్నీ క్షమించారు, నాకు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములన్నీ స్తుతించి ఆనందముతో ఉండుడి, వెంటనే అద్భుతం జరుగును. మీరు ఆనందంతో ఉన్నప్పుడు ఆయన మీద ఉంచిన విశ్వాసమును బయలుపరుచుచున్నారు. అప్పుడే అద్భుతము చెయ్యగలరు. దేవుడు చూచెదరు, నా బిడ్డ ఇన్ని సమస్యల మధ్య ఎలా సంతోషంగా ఉన్నాడు, ఉన్నది నా మీద ఉంచిన విశ్వాసమే కదా నేను చేసేదను అని చెప్పి దేవుడు చేసేదరు. కనుక ఈ దినం మీరు ఏడుపు ముఖముతో ఉండకూడదు, దుఃఖముతో ఉండకూడదు. యేసునందు ఆనందముతో, యేసు నేను మీలో సంతోషంగా ఉన్నాను. నేను అనేక సమయాలలో చెప్పాను, యేసు నేను సంతోషముగా ఉన్నాను, మీకు స్తోత్రములు, నన్ను సంతోషంగా ఉంచారు, మీకు స్తోత్రములని దేవుని స్తుతించెదను. మీరు స్తుతించి చూడండి, వెంటనే అద్భుతము జరుగును. అలాగే ఇప్పుడే వెంటనే చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పండి, యేసు మీ యందు నేను సంతోషంగా ఉన్నాను, మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను నడిపించుచున్నారు, అది నాకు చాలు. నా హృదయ వాంఛలన్నింటినీ నెరవేర్చి అనుగ్రహించుచున్నారు. నేను అద్భుతమును చూడబోతున్నాను. ఈ దినమే ఒక అద్భుత మార్పు నా జీవితంలో కలుగును గాక. నేను విశ్వసిస్తున్నాను యేసు నామములో. ఆమేన్, ఆమేన్.